శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మకర రాశి వారికి జూలై 18, 19, 20, 21, 22 తేదీల్లో మీకు జరిగేది ఇదే. ఈ వీడియోని చూడకపోతే నష్టపోతారు. అది కూడా ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకంటే ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఆ స్త్రీ మీ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంది కూడా. ఆమె మీతో ఏదో చెప్పాలని చూస్తోంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఎందుకు మీ ఇంటికి వస్తోంది? ఏం చెప్పాలని చూస్తోంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుందా? అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అసలు విషయం ఏంటి అని మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఇక్కడ ఒక్కసారి ఆఖరిసారిగా ప్రయత్నించి చూడండి. ఎందుకు నేను ఆఖరిసారి అని ఎప్పుడు అంటాను అంటే, ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకున్నాక రెండవ చోటుకి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే 100కి 1000% కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. వీరు చెప్పింది తప్పకుండా జరిగి తీరుతుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కారాలనేవి అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మకర రాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులండి. వీరికి జూలై 18, 19, 20, 21, 22 తేదీల్లో 3 అతి పెద్ద శుభవార్తలను వింటారు. ఈ తేదీల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరగబోతోందో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశిలో ఉండే మంచి గుణాలను ముందుగా చెప్పుకున్నట్టయితే చాలా ఉంటాయండి. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో తిడతారో తర్వాత బాధపడతారు. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుందని చెప్పాలి. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వీరు ఎవరికి మోసం చెయ్యరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. ఇప్పటిదాకా కూడా కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శని గ్రహం యొక్క అనుగ్రహం వీరికి ఉంటుంది. ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మకర రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మకర రాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో నుంచి మంచి లాభాలు వస్తాయి.
ఎన్నో శుభవార్తలు వింటారు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మకర రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా మారుతుంది. మకర రాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు. చిన్న వయసులోనే అన్నీ కూడా అనుభవించారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఆమె మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి ఆదాయం వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీతం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. మకర రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడతారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మకర రాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పటిదాకా ఎన్నో ప్రమాదాల నుంచి బయట పడవేసింది కూడా. మీకు తగిలే అడ్డంకులను దూరం చేసింది. ఈ 5 రోజులు దుర్గామాత అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యేకమైన ఒక రూపంలో తిరుగుతుంది. ఆమె ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు. ఈ శుక్రవారం ఇల్లు తుడిచి దుర్గామాతకు పూజ చేయండి. దుర్గామాతకు ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పువ్వులతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో మీకు తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. అమ్మవారు మీకు తోడుగా ఉంటారు. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. డబ్బు ఇంట్లో సంపద అన్నది పెరుగుతుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మకర రాశి వారు దుర్గామాత అంశతో పుట్టినవారు. మీకు ఎప్పుడూ దుర్గామాత తోడుగా ఉంటుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి. అంతా మీ మంచికే జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. దుర్గామాత ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మకర రాశి వారు ఈ 5 రోజులు కొన్ని అక్షంతలను పూజా గదిలో పెట్టుకోండి. కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టండి. దానివల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో వేసేయండి. మకర రాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో కాకులకు అన్నం పెట్టండి. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శనిదేవునికి వాహనం కాకి. దానివల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మకర రాశి వారు ఈ 5 రోజులు కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా
PL అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. సో మకర రాశి వారు చూశారు కదా, అసలు మీకు ఏం జరగబోతోంది ఈ 5 రోజుల్లో, ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, మీ ఇంటికి వస్తున్న ఆ స్త్రీ ఎవరు, అసలు ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక బిలియనియర్ చక్ర, ఈ బిలియనియర్ చక్ర ఎందుకోసమండి, ఎవరి కోసమండి, ఎలా దాన్ని మేము క్యారీ చేయాలండి అంటే, బిలియనియర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంది అంటే మీరు చక్రం తిప్పుతారు. బిలియనియర్ చక్ర ఒక్కటి మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో మీరు పెట్టుకొని మీ పని మీద మీరు బయటకు వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే. ప్రతి ఒక్కటి మీకు అట్రాక్ట్ అవ్వాల్సిందే. మీరు కోరిన దాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. మీరు దేన్ని కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. చాలామంది అంటుంటారు, మాకు సంపాదన పెరగట్లేదండి, చాలని జీతాలండి, అప్పులున్నాయి తీరాలండి, ఎవరికో డబ్బు ఇచ్చామో తిరిగి రావట్లేదండి, ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదండి, అవి క్లియర్ అవ్వాలి. ప్రతి ఒక్కటి కూడా సమస్తము తాకట్టులో ఉందండి. ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా అది ఇంటికి రావాలి. కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, ఇంట్లో చూస్తే మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, గొడవలు వస్తున్నాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు జరగట్లేదు, బిజినెస్లో గ్రోత్ లేదు. సరే, మా జీవితం ఎలా ఉంది, ఎవరికైనా ఒక మంచి సలహా ఇద్దాము అని ఏదైనా మంచి మాట చెప్పబోతే మాకే రివర్స్ అయిపోతుందండి. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు వచ్చేస్తున్నాయి. జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు. మా ముందు మంచిగా ఉంటున్నారు, వెనక హేళన చేసి మాట్లాడుతున్నారు. కొంతమంది మొహాన్ని కూడా చెప్పేస్తున్నారు. మాకు లక్కు కావాలండి, ఏ పని చేసినా కూడా అన్ని అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి, ఎక్కడొక్కడ ఆగిపోతున్నాయి. మా పనులన్నీ సక్రమంగా జరగాలి, మేము అనుకున్నవి అనుకున్నట్టు సాగాలి, మాకు లక్కు కావాలి, ఏదో ఒక అద్భుతం జరిగితే మా జీవితంలో మార్పులు వస్తాయి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనియర్ చక్ర. ఎలా అంటే, విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనియర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. కాబట్టి ఈ కష్టాల కడల నుంచి ఎవరైతే బయటపడాలి అనుకుంటున్నారో, ఎవరైతే అదృష్టాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నారో వారి ప్రతి ఒక్కరూ కూడా బిలియనియర్ చక్ర కోసం ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఎన్ని బిలియనియర్ చక్రాస్ చేయించినా కూడా త్వరగా అయిపోతున్నాయి. ప్రతిరోజు కూడా చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ అందిస్తూ ఉన్నారు. మాకు చాలా మంచి జరిగిందండి. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. ఈ పాకెట్ చక్ర ఒకటి మీతో క్యారీ చేశారు, మీ పర్సులో పెట్టుకుని వెళ్ళారు, మీ ఇంపార్టెంట్ పని మీద వెళ్ళారు అంటే అందులో తప్పకుండా సక్సెస్ అన్నది మీకు కలుగుతుంది. ఇంకొకటి ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు అందులో 3 చక్రాస్ ఉంటాయండి. ఒకటి పూజా గది చక్ర, ఇక 2 చక్రాస్ వచ్చి పాకెట్ చక్ర. ఎందుకంటే మన ఇంటి పరంగా ఏవి ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్క దాన్ని కూడా తొలగించేస్తుంది పూజా గది చక్ర. ఇక భార్యాభర్త ఇద్దరు వర్కింగే కాబట్టి ఇద్దరికి కూడా సక్సెస్ అన్నది కావాలి. కాబట్టి ఇక భార్యాభర్తలకి చెరో ఒక పాకెట్ చక్ర. మొత్తానికి కుటుంబ పరంగా, మనుషుల పరంగా, వ్యక్తుల పరంగా ఒక ప్రొటెక్షన్ అన్నది ఏర్పాటు చేస్తుంది బిలియనియర్ చక్ర. కాబట్టి ఎవరైతే బిలియనియర్ చక్ర కావాలి అనుకుంటారో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. ఆ బిలియనియర్ చక్రకి నేను మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.